తిరుపతి తారకరామ మైదానంలో నిర్వహించనున్న జనసేన బీఎస్పీ వామపక్షాల ఎన్నికల యుద్ధపేరి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి 50,000 మంది హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. వెంకన్న పాదాల చెంత ఇవాళ సాయంత్రం జరగనున్నటువంటి బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. జనసేన బీఎస్పీ వామపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి ఒక సభ నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. రాయలసీమలో తిరుపతిలో ఈ ఒక సభ జరగనుంది. ఈ సభకి దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది దాకా ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మన తిరుపతి తారకరామ మైదానంలో ఉన్నటువంటి ఒక వేదిక వద్ద ఉన్నాం. వేదిక వద్ద చూడొచ్చు ఇప్పటికే కూడా జనసేన నాయకులు కానీ బీఎస్పీ నాయకులు వామపక్ష నాయకులు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఒక సభ విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. 2014 ఎన్నికల సమయంలో ఇదే వేదికపై నుంచి నరేంద్ర మోదీ కానీ చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారు. రాయలసీమని రతనాల సీమ చేస్తానని చెప్పారు. అయితే అవేవి కూడా నెరవేర్చని కారణంగా పవన్ కళ్యాణ్ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వనున్నారు. ఈ హామీ ద్వారా ప్రజలంతా కూడా ఉత్తేజపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా దేశాన్ని నాశనం చేశాయి, అట్టడుగు బలహీన వర్గాల ప్రజల్ని పూర్తిగా ఇంకా కిందకి నెట్టబడ్డాయి అనేటువంటి సందేశాన్ని నిన్న మాయావతి పవన్ కళ్యాణ్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే కూడా అందరూ కూడా ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జరుగుతున్నటువంటి ఒక సభకి ముఖ్యంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కూడా ఏదైతే జనసేన మేనిఫెస్టోలో పెట్టినటువంటి రైతులకు కానీ విద్యార్థులకు కానీ అలాగే బడుగు బలహీన వర్గాలు మహిళలకు పెట్టినటువంటి ఏదైతే మేనిఫెస్టోలో అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా ఇప్పటికే కూడా అందరికీ చేరువైన నేపథ్యంలో ఇవాళ తిరుపతిలో జరిగేటువంటి సభలో ముఖ్యంగా మాయావతి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఒక పార్టీ శ్రేణుల్లో కానీ అటు ప్రజల్లో కానీ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ప్రసంగం ఉండబోతుందని తెలుస్తుంది. 3 గంటల ప్రాంతంలో కూడా ఈ ఒక్క తారకరామ స్టేడియంలో మాయావతి పవన్ కళ్యాణ్ అలాగే వామపక్ష నేతలు కూటమిగా ఏర్పడి ఈ ఒక్క సభ నుంచే కూడా ప్రసంగించనున్నారు. అయితే 50,000 నుంచి 1,00,000 మంది దాకా ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో తిరుపతి ఎంచుకున్న నేపథ్యంలో ఇప్పటికే కూడా ఈ యొక్క సభని ప్రెస్టీజియస్గా తీసుకోవడం జరిగింది. అయితే రాయలసీమ వెనుకపాటుతనానికి 2 ప్రధాన పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ దక్షిణాది రాష్ట్రాలు అసలే చిన్నచూపు చూస్తుంటే రాయలసీమలో అస్సలు కూడా కరువు ఏమాత్రం కూడా పోని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా కొన్ని మండలాల్లో తాగునీటి సమస్య ఎద్దడి అనేది బాగా కనిపిస్తుండడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కూడా ప్రతి నియోజకవర్గంలో కానీ తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కూడా జనసేన మేనిఫెస్టోకి కొంత ఆకర్షితులైనటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఒక్క సభ తిరుపతిలో జరిగినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎటువంటి వరాలు జల్లు కురిపిస్తారనేటువంటి ఆసక్తి కూడా అందరిలో నెలకొంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకు జరిగేటువంటి ఈ సభకి భారీ ఎత్తునటువంటి స్పందన వస్తోంది. ఇప్పటికే కూడా రాయలసీమ వ్యాప్తంగా కడప, కర్నూలు, అనంతపురం అలాగే నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలే కాకుండా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ఈ ఒక్క సభకి వచ్చేటువంటి అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కూడా జనసేన మేనిఫెస్టోని ప్రజలు పూర్తిగా కూడా ఆకర్షితులయ్యారు. రైతులకి చిన్న సన్నకారు రైతులకి సంవత్సరానికి 8,000 రూపాయలు ఆర్థిక సాయం, అదేవిధంగా కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి రైతులకు 5,000 రూపాయలు పెన్షన్ రూపంలో కూడా నెలకి ఇస్తున్న నేపథ్యంలో రైతులు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులకు కూడా పూర్తిగా కూడా 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఉచిత విద్యను అందిస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో పెట్టడంతో విద్యార్థులు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రమాద బీమా ఏదైతే ఉంటుందో ఒక కుటుంబానికి సంబంధించి 1 సంవత్సరం పాటు కూడా 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా కల్పించేటువంటి వెసులుబాటును జనసేన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఒక మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ 33% రిజర్వేషన్ కూడా కల్పించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక మేనిఫెస్టోని అందరూ కూడా ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలోనే జనసేన మేనిఫెస్టో కూడా ఆచరణ సాధ్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి మేనిఫెస్టో కేవలం వాళ్ళు అధికారంలోకి రావడానికే ప్రజల్ని మభ్యపెట్టడానికే ఆ ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారని చెప్పి కూడా ప్రజలకు ఇప్పుడే అర్థమైన పరిస్థితుల్లో జనసేన మేనిఫెస్టోకి పూర్తిగా ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తిరుపతి వేదికగా ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు. బీఎస్పీ అధినేత్రి బడుగు బలిగిన వర్గాలకి ఆమె పెద్దపీట వేస్తారు. అదే నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా బహుజన్ సమాజ్వాద్ పార్టీ
ఒక ఆశయ సాధనతోనే జనసేన పార్టీని స్థాపించానని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఆ ఒక దశగా ఈ ఇరువురు కలిసి ఎటువంటి హామీలు ఇస్తారని చెప్పి కూడా, ముఖ్యంగా రాయలసీమ వెనుకబాటుతనానికి వీళ్ళు ఎటువంటి హామీ ఇస్తారని చెప్పి కూడా అందరిలో కూడా ఆసక్తి నెలకొంది. అయితే మరి 3 గంటల ప్రాంతంలో ఈ ఒక సభ ప్రారంభం కానుంది. ఇప్పటికే కూడా మాయావతి ఆమెకి ప్రోటోకాల్ ఉన్న నేపథ్యంలో జెడ్+ సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో కూడా తిరుపతి తారక రామ మైదానం అంతా కూడా పోలీస్ ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. 3 గంటల ప్రాంతంలో ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో ఉమాశంకర్, 99 న్యూస్. For more updates, please subscribe 99 TV Telugu.